తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫేక్ కలెక్షన్స్ వచ్చింది గోరంత అయితే పోస్టర్ల మీద వేసేది కొండంత అనే టాక్ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. మరి అది నిజమే అయితే నిర్మాతలు ఎందుకు అలా చేస్తున్నారు? రాని డబ్బుల్ని వచ్చాయని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఈ ఫేక్ వైపు అడుగులేస్తున్నారు? అసలు ఈ ఫేక్ అంతా నిజంగానే జరుగుతుందా? ఇండస్ట్రీలో ఈ మధ్య కలెక్షన్స్ టాపిక్ బాగా నడుస్తుంది. ముఖ్యంగా వచ్చిన దానికంటే పోస్టర్స్ పై ఎక్కువ వేసుకుంటున్నారు అనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. సినిమా ఏదైనా స్టార్ ఉన్నాడంటే చాలు 50 కోట్లు వస్తే 100 కోట్లు చెప్తున్నారనే చర్చ నడుస్తుంది. పైగా నాగవంశీ, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు సైతం ఈ ఫేక్ కలెక్షన్లపై గతంలోనే ఓపెన్ అయ్యారు. మీడియాకు చెప్పేది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని, మా వ్యాపారం మేమెందుకు బయట పెట్టుకుంటామని గతంలోనే నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అలాగే దిల్ రాజు సైతం హీరోలను సాటిస్ఫై చేయడానికి కొన్ని ఒత్తిళ్ల కారణంగా మాకు తప్పదు, మేం ఫేక్ చేయాల్సిందే అని చెప్పారు. అలాగే కొందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ విషయంపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. కలెక్షన్స్ విషయంలోనే కాదు, యూట్యూబ్ వ్యూస్ పై ఓపెన్ గానే ఇవన్నీ ఫేక్, డబ్బులిచ్చి కొంటున్నామని మాట్లాడేస్తున్నారు. ఆ మధ్య దిల్ రాజు ఈ వ్యూస్ మీద ఓపెన్ అయ్యారు. మరి అన్నీ ఫేక్ అంటూనే ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నారు? రాని కలెక్షన్స్ వచ్చాయని, లేని వ్యూస్ ఉన్నాయని చెప్పి నిర్మాతలెవరినీ మోసం చేస్తున్నారు? 100 కోట్ల పోస్టర్లు వేస్తే రేపు ఐటీ వాళ్ళు వస్తే ఏం చెప్తారు? ఓవైపు థియేటర్స్కు జనమే రావట్లేదంటూ 100 కోట్లు వేస్తే నమ్మేదెలా? నిజంగా ఎంతమంది నిర్మాతలకు ప్రొడక్షన్ కంట్రోలుపై పట్టు ఉంది? ఆన్ లొకేషన్లో వేస్టేజ్ గురించి ఎందుకు పట్టించుకోరు? ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తే ఫేక్ వేయాల్సిన అవసరమే ఉండదుగా అనేది విశ్లేషకుల అభిప్రాయం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.